వరుస దొంగతనాల ప్రయత్నాలు, అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంతో రాజీవ్ నగర్ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ముగ్గురు వ్యక్తులు రాత్రి వేళల్లో కాలనీలో తిరుగుతూ కనిపించడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఎప్పుడు ఏ ఇంటిని లక్ష్యంగా చేసుకుంటారు అన్న భయంతో ప్రజలు రాత్రులు నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. కాలనీలోని హనుమాన్ ప్రొవిజన్స్ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే 2 సార్లు దొంగలు ప్రయత్నించినట్లు సమాచారం. ఒక సందర్భంలో దుకాణం బయట ఏర్పాటు చేసిన కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ ధ్వంసం చేసి అందులోని వస్తువులను అపహరించారు. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటన జరిగిన 4 రోజులకే అదే ముఠ మళ్లీ రాజీవ్ నగర్ లో అర్ధరాత్రి సంచరిస్తూ కనిపించడం సీసీ కెమెరాలో నమోదైంది. అంతేకాకుండా హనుమాన్ ప్రొవిజన్స్ సమీపంలోని ఓ ఇంటి వద్ద నిలిపి ఉంచిన బైకుల నుంచి పెట్రోల్ కూడా దొంగిలించినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ కాలనీలో అనుమానితుల కదలికలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాలనీవాసులు తెలిపారు. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ను మరింత పెంచి అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సంచారం చేస్తున్నారు. నా పేరు తోట రామస్వామి. నేను సిఎస్ఆర్ శర్మ కళాశాలలో 35 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాను. ప్రస్తుతం నేను రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. గత కొన్ని రోజుల నుంచి నేను ఈ ప్రాంతంలో అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి 1 గంటకి 3 గంటల మధ్య కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగా 17వ తారీఖు తెల్లవారుతున్న 2:30కి ఇక్కడ ప్రొవిజన్ షాపులో ఏసీ ఫ్రిడ్జ్ పగలగొట్టేసి సామాన్ ఎత్తకపోయారు. తరువాత మళ్ళీ 23వ తారీఖు కూడా మళ్ళీ వచ్చి అదే వ్యక్తులు మళ్ళీ పగలగొట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఇదిగా అయిపోయింది. రాబోయే రోజుల్లో దీన్ని కట్టడి చేయకపోతే అనేక రకాలైనటువంటి దొంగతనాలకి ఇది కారణమవుతుంది. కాబట్టి ముందుగా పోలీసు వారికి మేము ప్రార్థించేది ఏంటంటే, ఆల్రెడీ ఈ దొంగతనాల గురించి సీసీ ఫుటేజ్ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ రాత్రిపూట 1 గంట నుంచి 3 గంటల మధ్య పోలీసు వారు ఈ రాజీవ్ నగర్లో తిరుగుతున్నటువంటి కుర్రవాళ్ళు అంటే దొంగలు మోటార్ సైకిల్ మీద పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వేరే బోర్డు తెలుసుకొని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ పని మీద ఒక చర్య తీసుకోవాల్సిందిగా మేము మనందరూ పోలీసు వారిని కోరుతున్నాము. రాజీవ్ నగర్లో నివాసం ఉండే వాళ్ళకు కూడా విజ్ఞప్తి, ఎవరైనా అనుమానితమైన వ్యక్తులు 1 గంట 3 గంటల మధ్య కనిపిస్తే ఇమీడియట్గా 100కి డైల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దొంగతనాలు కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరమై మనకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి పోలీసు వారు సత్వరం స్పందించి నైట్ పెట్రోలింగ్లో 1 గంటకి 3 గంటల మధ్య ఈ ఏరియాలో తిరిగి అనుమానిత వ్యక్తులను కస్టడీలో తీసుకొని వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఈ ప్రాంతం తరఫున మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కొల్లా హనుమంతరావు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. మేము గ్రేట్ అనే ఒక ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టున్నాము 2022 నుంచి. గ్రేట్ అంటే గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీమ్. ఇది సామాజిక సేవా సహాయ సంస్థ. ఎక్కడ ప్రజా ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉంటుందో, ప్రజా ప్రయోజనాలకు అవసరాలు ఉంటాయో ఆ అవసరాల దృష్ట్యా, వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా మేము ఈ సర్వీసెస్ అందిస్తుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ గమనించిన వ్యవహారాలు, ఇది రాజీవ్ నగర్ మరియు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా, గద్దలగుంటగా కూడా ఈ దగ్గరలోనే ఉంది. ఈ ఏరియా అంతా కూడా దొంగల సంచారం చేస్తున్నట్లు ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా తెలియజేశారు. పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం కూడా కూడలిలో అంటే సిగ్నల్స్ కూడలిలోనూ మరియు సౌరాష్ట్ర ఏరియాలో కూడా మైకులు పెట్టి తెలియజేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని. అనేక రకాల విషయాలు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ కూడా ఆ కార్యక్రమంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్రోలింగ్ కూడా చాలా అవసరమైన ఉన్నది.
మిడ్ నైట్ అంటే 12 తర్వాత 1, 2, 3 అంటే 2-3 అవర్స్ పెట్రోలింగ్ చేస్తే అనుమానితులని ఎక్కడైతే మనం గుర్తిస్తామో వాళ్ళని మనం వెంటనే వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకోగలిగితే వాళ్ళ ద్వారా మిగతా టీమ్స్ కూడా పనిచేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఎండాకాలం కాబట్టి కొంచెం గాలి కోసం బయట కూడా పడుకునే పరిస్థితులు ఉంటాయి. కొన్ని చిన్న హౌసెస్లో, పెద్ద హౌసెస్లో, అపార్ట్మెంట్లో ఒకవేళ వాచ్మెన్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా వాచ్మెన్ సర్వీసెస్ లేని ఇండిపెండెంట్ హౌసెస్లు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఊరికి వెళ్తుంటారు, అంటే అది వాళ్ళు రెక్కి నిర్వహిస్తుంటారు. ఊరికి వెళ్తుంటారు 10-15 రోజులు రారు అనే విషయం తెలిసిందంటే వెంటనే అలాంటి ఏరియాల్లో కూడా వాళ్ళు దొంగతనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఊరికి వెళ్తున్నారు అనే విషయం ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు కూడా పోలీసు వారికి ముందుగా తెలియజేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియజేసి వాళ్ళ హౌస్ నెంబరు, డోర్ నెంబర్ తెలియజేస్తే అక్కడ కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ జాగ్రత్త వ్యవహారాలు, వాళ్ళ యొక్క యాక్షన్స్ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా ప్రజలు కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చాలి. ఎవరో వచ్చి ఎవరో చేస్తారని కాదు, అందరం కూడా ప్రయత్నం చేయాలి. అందులో కూడా యూత్ కూడా భాగస్వాములు కావాలి. ఎప్పటికప్పుడు యూత్ కూడా గస్తీలాగా తిరుగుతూ ఎక్కడెక్కడ అనుమానిస్తున్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయగలిగితే భయం అనేది ఉంటుంది. సో సమాజంలో అందరూ కలిసి ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు అయితేనే ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ చేస్తానికి అవకాశం ఉందని తెలియజేస్తాను. నా పేరు శ్రావణి అండి. మేము కొత్తగా రాజీవ్ నగర్లో హనుమాన్ సూపర్ మార్కెట్ ప్రారంభించాము. రీసెంట్గా మాకు ఏమైందంటే బయట షాప్ లోపల స్పేస్ లేకపోవడం వల్ల బయట ఫ్రిడ్జ్ ఒకటి బయట పెట్టాము. ఈ మధ్య రీసెంట్గా 2 సార్లు జరిగింది. కూల్ డ్రింక్స్ అనేవి ఫ్రిడ్జ్ మొత్తం డోర్ లాగేసేసి తీసేసుకొని వెళ్ళిపోయారు. రీసెంట్గా అంటే మొన్న 22nd జరిగింది అండ్ 16th జరిగింది. అర్ధరాత్రి పూట జరుగుతుంది. ఇవి కొంచెం కంప్లైంట్ కూడా ఇచ్చాము. క్యాంపా ఫ్రిడ్జ్ ఉందండి బయట, అందులో నుంచి టీన్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ, టీన్స్ పల్పి పెద్దవి మ్యాంగో జ్యూస్ బాటిల్స్ ఎక్కువ అవే అండి. టీన్స్ మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి. అప్పుడు నేను అంత గమనించుకోలేదు. అంటే ఫస్ట్ టైం ఏంటంటే అంత ఓపెన్గా లేదు, లైట్గా ఉండింది. కానీ సెకండ్ టైం మొత్తం గట్టిగా లాగేసేసరికి అప్పుడు డౌట్ వచ్చి మొత్తం సీసీ తీస్తే అప్పుడు లేదు మొత్తం గట్టిగా లాగి పట్టుకొని తీసేసుకున్నారు. 3 అబ్బాయిలండి. ఒకటేమో 2:30 అప్పుడు జరిగింది, ఒకటి 12:30 అప్పుడు జరిగింది. సార్, నా పేరు వెంకటరమణయ్య తల్లపనేని. నేను జిల్లా కోర్టులో పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఇక్కడ ఒక 17 years నుంచి మా ఇంట్లో ఇక్కడ నివాసంగా ఉంటున్నాను. ఈ మధ్య మా ఇంటి వెనక పక్క ఆయన లాయర్ ఇల్లది, వెంకటేశ్వర రెడ్డి గారిని లాయర్. ఆయన చెప్పాడు 1 week బ్యాక్ వరుసగా 2 రోజులు పెట్రోలు బండిలో ఉన్న 5-6 లీటర్ల పెట్రోలు పైపుకి కింద నుంచి తీసి ఓపెన్ చేసి మొత్తం ఖాళీ చేసి తీసుకెళ్తున్నారని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన గేట్ తాళాలు వేసి జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా ఇప్పుడు మా ఎదురు ఇంట్లో ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ఈ షాపులో పెట్రోలింగ్ మాత్రం రెగ్యులర్గా రావట్లేదు పోలీసు వాళ్ళు. ఎప్పుడు 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వస్తాడు. ఇంకొక ప్రైవేట్ గోర్ఖా ఒక అతను వస్తుంటాడు, వాడు వారానికి 1 రోజు 2 రోజులో వస్తాడు. కర్రతో రోడ్డు మీద కొట్టుకుంటూ పోతుంటాడు. వాళ్ళు నెల వచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. అందువల్ల మేము కోరేది ఏంటంటే పోలీసు వాళ్ళని రెగ్యులర్గా 1 గంట 3 మధ్యలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే కొంచెం భయంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేవాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే ఆ టైంలో తీసుకెళ్ళి విచారిస్తే నిజాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడు పెట్రోల్ చేస్తున్నారంటే ఎన్ని చోట్ల జరిగిందండి అక్కడ మనకి? ఎన్ని చోట్ల జరిగింది అక్కడ? 2 times జరిగింది. ఒకే ఇంట్లో 2 times జరిగింది. ఆయన జాగ్రత్త పడ్డాడు. కానీ గేట్ తాళాలు వేసి మేము ఎవరైనా ఆకు తాగిలి పిల్లలు ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.